మూవీ అయితే బాగుందండి, చూడొచ్చు. మూవీ అయితే చూడొచ్చు, డెఫినెట్లీ బాగుంది. స్టోరీ హైలైట్స్ నాకైతే సాంగ్స్ నచ్చాయి, వెంకటేష్ గారి యాక్షన్ నచ్చింది. నెక్స్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అవును. సో పర్పస్ అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ బైకింగ్ గ్రూప్, సో అట్లా అందరం కలిసి అనుకుని వచ్చామన్నమాట. యా, ఫ్యాన్స్ కూడా. అవునవును ఉన్నారండి. అవును, యాక్షన్ సీన్స్ కొంచెం ఎక్కువనే, బట్ బాగుంది, డెఫినెట్లీ బాగుంది. థ్యాంక్ యూ. సారీ, డాటర్ సీన్ బాగుందండి. మా మూవీ గురించి నేనే చెప్పకూడదు, చాలా బాగా తీసాం, చాలా బాగా రీచ్ అయింది ఆడియన్స్కి. సో మా ఫ్రెండ్స్ అంతానే అడగండి ఎలా ఉందండి. ఎక్కడ థియేటర్లో చాలా బాగా ఉంది రెస్పాన్స్, అందరూ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. సో ఇంకా మీరు అవతల వాళ్ళ దగ్గర అడగాలి. ఊరికే బైక్ ఉంది, సరే జాలీగా హాయిగా వచ్చేద్దాము మూవీకి. అది అదే ట్రెండింగ్ టీషర్ట్లో కూడా వేసుకుని చిన్న రచ్చ చేద్దాం. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. శైలేష్ కోరాని డిడ్ ఏ గ్రేట్ జాబ్, చాలా బాగా తీశాడు. ఎమోషన్, సెంటిమెంట్స్ అన్నీ బాగా తీశారు. సినిమాటోగ్రఫీ తనే, మా ఫ్రెండే, చాలా బాగా తీశాడు తను కూడా. మెయిన్లీ కార్స్ అవన్నీ చాలా బాగున్నాయి మూవీలో, అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. స్టోరీ హైలైట్సా, ఎమోషన్, సెంటిమెంట్, మన వెంకటేష్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. సైంధవ్ చూసి వస్తున్నా, అసలు నేనైతే ఫిదా అయిపోయినా వెంకటేష్ గారికి. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరో, అందరికీ నచ్చిన హీరో. జీరో హేటర్స్ ఉన్న హీరో ఎవరంటే మన ఇండస్ట్రీలో వెంకటేష్ గారు అని చెప్పాలి. సో వెంకటేష్ గారిని మళ్ళీ స్క్రీన్ మీద ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో చూస్తుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూస్తున్నంతసేపు ఇంకా ఇంకా చూడాలని అనిపించింది. మూవీ చెప్పాలంటే తొందరగా అయిపోయింది అనిపించింది నాకైతే మాత్రం. అంత బాగా వచ్చింది మూవీ. అసలు శైలేష్ కోల్ను హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యాండ్లింగ్ యునో సచ్ ఎ వింటేజ్ హీరో. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో వెంకటేష్ గారిని చూస్తుంటే చాలా బాగుండింది. నవాజుద్దీన్ సిద్దికీ గారి రోల్ అయితే చెప్పకర్లే, విలనిజం చూపిస్తూ కామిక్ టైమింగ్తో అసలు వీళ్ళిద్దరి బాండ్, కెమిస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఏదైతే ఉంటుందో వెంకటేష్కి ఇంకా నవాజుద్దీన్ గారికి చాలా బాగా వచ్చింది. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా బాగా చేశారు. రుహానీ కానీ, ఆండ్రియా కానీ, అట్లనే శ్రద్ధ గారు కానీ చాలా బాగా చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్. వెంకటేష్ని ఎలా అయితే మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నామో, రజనీకాంత్ గారు కంబ్యాక్ ఇచ్చారు, కమల్ హాసన్ గారు కంబ్యాక్ ఇచ్చారు. ఇది సార్ మన కంబ్యాక్, వెంకటేష్ గారిది మన కంబ్యాక్. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అసలు సంక్రాంతి, ఇంత మంచి సంక్రాంతి నేనైతే రీసెంట్ టైమ్స్లో చూడలేదు. అటు హనుమాన్ బాగుంది, ఇటు గుంటూరు గారం బాగుంది, ఇటు సైంధవ్ కూడా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సోషల్ అవేర్నెస్ పెంచే సినిమా. నిజంగా వ్యసనం ఒక లిమిట్లో ఉండాలి అన్నట్టు చాలా బాగా పెట్టింది, స్టోరీ పెట్టారు. ఓ వ్యసనాలు మితిమీరితే ఇంకొకరి లైఫ్లో బానిసలుగా తయారైపోతాం, చాలా బాగా చూపెట్టారు. ఇది సైంధవ్, ఆ టైటిల్ చూస్తేనే మనకు మహాభారతంలో ఒక పాత్ర సైంధవుడు గుర్తొస్తుంది. అంటే ఆ కౌరవ్ సపోర్ట్ చేసే పాత్ర. ఎంతటి వ్యక్తినైనా ఒకసారి ఆపే వరం. అలా అర్జునుడిని ఆపే అభిమన్యుడు పద్మవ్యూహం వెళ్ళాడు, రిటర్న్ రాలేక అలా చనిపోయారు. అదే ఒక టైటిల్ హీరో క్యారెక్టర్గా అలా పెట్టాడు. అంటే దేన్నైనా అందులో ఒకసారి ఆపాడు, ఇందులో హీరో ఎప్పటికైనా ఆపుతాడు అన్నట్టు బాగా చూపెట్టాడు. ఈయన మాస్ ఇదంటే ఎప్పుడో లక్ష్మి అప్పుడు చూసాం, మధ్యలో చూసారు కానీ చాలా మూవీస్లో, కానీ కొంచెం మాసిగానే చూపెట్టారు ఈయన వెంకీ గారిని. అప్పుడు లక్ష్మి కానీ గణేష్ కానీ ఆ టైంలో చూపెట్టారు. ఇంకా విలన్ ఈయన నవాజుద్దీన్ సిద్దికీ గారి అయితే చాలా భయపెట్టారు. ఇంకొకటి ఒక కామెడీగా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. మళ్ళీ లవ్ స్టోరీ సూపర్గా ఉంది. నవాజుద్దీన్ సిద్దికీ గారి లవ్ స్టోరీ, విలన్కు లవ్ స్టోరీ అంటే ఇంకా క్యూరియాటిగా అనిపిస్తుంది. ఇంకొకటి సోషల్ అవేర్నెస్ పెంచే మూవీ, మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఇంకో 17 కోట్ల మెడిసిన్ అని చూపెట్టారు. అవును, 17 కోట్లు అంటే 100 కోట్లైన మెడిసిన్ ఉంటుంది. మనం రీసెంట్గా కరోనా నుంచి తేరుకున్నాము. అసలు ఎన్నో దేశాలకు దొరక చనిపోయారు. అసలు మాకైతే ఫ్రీగా వ్యాక్సిన్స్ దొరికాయని, అక్కడ ఎన్నో దేశాలు దొరికారు. అలా ఆ స్టోరీని ఫార్మా ఇండస్ట్రీలో మరీ అంతగా ఏవి చీప్గా దొరకవు, అంది ఒక లిమిట్లో వరకు దొరుకుతాయి. గవర్నమెంట్ కూడా ఒక లిమిట్ వరకే చేస్తుంది అన్నట్టు బాగా. నా సైంధవ మూవీ చూసానన్నా, ఎస్పెషల్లీ వెంకటేష్ గారికి సై కొట్టాలన్నా. అసలు వెంకటేష్ గారి లుక్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అసలు ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అసలు తీసాడనే చెప్పొచ్చు. మనకి వెంకటేష్ గారు గ్యాప్ తీసుకున్నా కానీ థియేటర్లోకి ఈ సినిమా వచ్చినప్పుడు ఏంటంటే చాలా బెటర్గా అనిపించింది అనమాట. వెంకటేష్ని చూపించే విధానం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా బెటర్గా అనిపించింది. ఆయన అంత ఏజ్ అయినా
అయినా కానీ ఫైట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఒక యూత్ ఫైట్ చేస్తున్నట్టు ఉందన్నమాట. ఇంకొక హైలైట్ విషయానికి వస్తే ఆర్య గారు అన్న తమిళ యాక్టర్ ఉన్నారు, ఆయన కానీ ఆర్య గారు మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ వెంకటేష్ క్యారెక్టర్ చేశారు, అది కూడా చాలా బెటర్గా చూపించారు. ఇంకా విలన్ నవాజుద్దీన్ విషయానికి వస్తే ఆయన కానీ ఏంటంటే మనకి కామెడీ చేస్తూ ట్విస్ట్ దాకా వెళ్ళిపోతాడు అనమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ అతననే తెలుస్తుంది. ఇంకా మనకి కంటెంట్ ఏంటంటే పాప వెంకటేష్ గారి కూతురు పాప ఆ 17 కోట్ల డ్రగ్ ఇంజెక్షన్ కోసమే కథ తిరుగుతూ ఉంటుంది. ఆ 17 కోట్లు అనగానే ఏంటంటే వెంకటేష్ గారు దీన్ని ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంది దీన్ని తెలుసుకోవడానికనే వెళ్తాడనమాట. అది తెలుసుకొని వెళ్ళే మార్గంలో మాఫియా ఉంటుంది, ఆ మాఫియాని ఎలా అరికెట్టి ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు అనేది సినిమా అని చెప్పొచ్చాను. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చాను. ఇంకోటి మైనస్ విషయానికి వస్తే ఏంటంటే డైరెక్షన్ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందని, అక్కడక్కడ ల్యాగ్ కూడా అనిపిస్తూ ఉంది. దానికన్నా బిగ్ మైనస్ ఏంటంటే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. బ్లడ్ చూపించడం, నరకడం, తల్ల మొండేలు అక్కడ పడిపోవడం, అవన్నీ కానీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం కనెక్ట్ కాలేరనమాట. ఇంకా అది తప్ప ఓవరాల్గా మూవీ చూస్తే బాగుందన్న, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. వెంకటేష్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా రేటింగ్ చూస్తే మూవీకి నేను 3.1 ఇస్తాను.